శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కలబందతోటి ఎటువంటి పరిహారాలను పాటించటం వలన శుభం కలుగుతుంది అనే విషయాలను శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిరి శుద్ధ విదియ, రాత్రి 8:36 వరకు. నక్షత్రం కృతిక, రాత్రి 9:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గోచార స్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు మార్పులు చేర్పులతోటి ముందుకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే మీ శ్రమకు తగిన ఫలితం కోసం కూడా మీరు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరమైన విషయాల గురించి కొంతవరకు ప్రణాళికలు అనేవి రూపొందిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంతవరకు ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఓర్పు సహనంతో పనులన్నీ పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం అనేది మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు కొంతవరకు కష్టపడుతూ ఉంటారు. అలాగే మీరు ఆశించిన విధంగా మంచి ఫలితాలు అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారి యొక్క కవచం చదవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి కొంతవరకు గొడవలు పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా స్థిరాస్తి వ్యవహారాలు కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి దృష్టి సారించాలి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఉద్యోగపరంగా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులలోనే కొంతవరకు ఎవరైతే ప్రైవేటు రంగాలలో ఉన్నారో వీరికి శ్రమ అధికంగా ఉండటం, అలాగే కొంతవరకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి చేయటం, అలాగే కొంతవరకు రుణాలు లాంటివి తీర్చుకునే ప్రయత్నం కూడా వీరిలో కొంతవరకు కొనసాగుతూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలనే ఆలోచన కూడా మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దాన ధర్మాలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, ఇలాంటి వాటి మీద ఎక్కువగా మీరు మక్కువ చూపించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం కొంతవరకు మీరు అన్వేషిస్తూ ఉంటారు. దీంతో పాటు ఉద్యోగాన్వేషణలో భాగంగా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే స్థాన చలనం కోసం ప్రయత్నం అనేది కూడా కొంతవరకు మీరు కొనసాగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే విద్యార్థులకి కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులలో కొంత మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు స్థిరాస్తి వ్యవహారాలు, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం,
విందు వినోదాలకి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు ఉంటాయని కూడా మనం భావించవచ్చు. దీంతో పాటుగా మీకు మీ యొక్క వృత్తి వ్యాపారాల రీత్యా మంచి పురోగతి లభించటం, అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలను గుర్తించటం, మీ ప్రతిభకు మంచి గౌరవం లభించటం, ఉన్నతాధికారులు మీకు సహాయ సహకారాలు అందించటం, అలాగే ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి కూడా మీకు ఈరోజు గోచరిస్తోంది. మొత్తం మీద ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకున్న అన్ని విషయాలలోనూ కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుకూలించే విధంగా కనపడుతున్నాయి. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. మీ శ్రమకి తగిన ఫలితం లభిస్తుందని కూడా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు కార్తికేయ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఆర్థికంగా చక్కటి ప్రయోజనకరంగా ఈరోజు ఉండబోతోంది. ఆశించిన విధంగా మంచి ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. అలాగే వీరు దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దాన ధర్మాలు చేసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మంచి మాటతోటి నలుగురి మన్నన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలోనూ సమాజంలోనూ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు మీరు ఆశించిన విధంగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా కొంతవరకు పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా పెట్టుబడులు పెట్టడానికి మాత్రం మీరు కొంతవరకు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయని గమనించాలి. ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. దీంతో పాటుగా ఆర్థిక పురోగతి కోసం మీరు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా అవేవీ పనికి రావట్లేదనే భావన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి ఆర్థిక స్థితిగతుల గురించి కొంత మీరు ప్రత్యేక శ్రద్ధ ఈరోజు మాత్రం కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక నూతన పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉంటే మీకు మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, శారీరక శ్రమ బడలిక అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో ఉద్యోగస్తులు జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవీ కూడా గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి దండకం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత వీరికి ప్రయోజనకరంగానే ఈరోజు ఉండబోతోంది. అలాగే స్థిరాస్తి వ్యవహారాలపైన ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా కొంతవరకు మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మీరు పెట్టుబడుల వైపు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు గనక అనాలోచితంగా పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొంతవరకు
వీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటము, అలాగే వీరికి కొంతవరకు గుర్తింపు రావటము, ఆర్థికంగా పెద్దగా వీరికి మార్పులు లేకపోయినా వీరికి ఉద్యోగపరంగా కొంతవరకు అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరు ఎక్కువ శాతం వీరి యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి వైవాహిక జీవితం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా గనక మీరు మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అవి ఈరోజు కొంతవరకు మీరు ప్రయత్నించవచ్చు. అయితే పెద్దగా మీకు మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు మాత్రం గోచరించడం లేదు. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాల గురించి, అలాగే వాటికి సంబంధించి పెట్టుబడుల గురించి గనక మీరు కొంతవరకు ప్రయత్నం చేస్తే అవి కూడా మీకు ఆశించిన విధంగా ఫలితాలిచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ ఆపదుద్ధారక హనుమ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ఆశించిన విధంగా వీరు ఏ విధంగా అయితే వీరి జీవితం ఉండాలని అనుకుంటున్నారో ఆ విధంగా ఈరోజు గడుపుతారని చెప్పుకోవచ్చు. విందు వినోదాలకు వెళ్ళటం, బంధుమిత్రుల్ని కలవటం, కుటుంబంలో శుభకార్యాలు లాంటివి ఉండటం, నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం, అలాగే దీంతో పాటు నూతన గృహప్రవేశాలు లాంటివి ఉండటం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈరోజు ఉండే విధంగా మనకి గోచారం అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా ఇక్కడ ఆరోగ్యపరంగా వీరికి అనుకూలత, అలాగే కోర్టు విషయాలలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు, పాత రుణాలు తీర్చేందుకు కూడా వీరికి అవకాశం అనేది గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి, దీంతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు మీరు ఇబ్బందులు ఎదుర్కోవటం, అలాగే అసహనంగా ఉండటం, ఏ పని పూర్తి కావట్లేదనే నిరాశ, దీంతో పాటు పనుల విషయంలో కొంతవరకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు, ఇవన్నీ కూడా కొంత మీకు నిరాశని కలిగిస్తూ ఉంటాయి. అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. దీంతో పాటు ఆర్థిక విషయాలలో కూడా కొంతవరకు మీరు ఆశించిన విధంగా ఫలితాలు లేవనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. అలాగే సంతానానికి సంబంధించి మాత్రం కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ప్రయాస ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం అనేది గోచరిస్తోంది కనుక ఈ విషయాలలో మీరు జాగ్రత్త వహించాలి. అలాగే మొత్తం మీద కోర్టు విషయాలు కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తర శతనామావళి చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఈ రోజు కొంతవరకు ఆశాజనకంగా ఉంది. ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారాభివృద్ధి, అలాగే ఆర్థికాభివృద్ధి, ఉద్యోగస్తులకి కూడా శ్రమకి తగిన ఫలితం అనేది కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు, పెట్టుబడుల విషయాలలో కూడా ఆశించిన విధంగా ధనలాభం,
దీంతో పాటుగా కొంతవరకు స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి మాత్రం కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే వీరి ఆర్థిక స్థితిగతులలో కానీ వీరి ఉద్యోగ వ్యాపారాలలో కానీ పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. దీంతో పాటుగా కొంతవరకు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఎక్కువ శాతం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాస ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతవరకు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా వీరు ఎంత అనుకూలమైన మనసుతోటి దృక్పథంతో ముందుకు వెళుతున్నా ప్రతికూలత అనేది మాత్రం వీరికి కొంతవరకు కనపడుతూ ఉంటుంది. నిరాశ పడకుండా నెమ్మదిగా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే సంతానానికి సంబంధించి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. స్త్రీలకి సంబంధించి స్థిరాస్తి వ్యవహారాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కొంతవరకు ప్రతి విషయంలోనూ కూడా భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించాలి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి 12 నామస్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆ కార్తికేయుడి యొక్క ఆశీస్సులు 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.